డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ కేసులో సిట్టు విచారణ కానీ ఈడీ విచారణ కానీ ఇప్పుడు అంతిమ దశకు చేరింది. జగన్మోహన్ రెడ్డికి విచారణకు నోటీసులు ఇవ్వబోతున్నారు అనే వార్త అయితే ఈ రోజున విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే కేఎన్ఆర్ విచారణ తరువాత బయటపడ్డ అనేక రకాలైన ఆధారాలు. అందులో జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుగా అంతా సొమ్ము నెలకు 60 కోట్ల రూపాయలు వసూలు చేసి రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప బాలాజీ ద్వారా ఆయనకి చేర్చాడు. అది మొత్తం వివిధ రూపాల్లో, అంటే ఈ కేఎన్ఆర్ లాంటి బినామీలు, యాక్చువల్గా కేఎన్ఆరే కొంతమంది బినామీలను పెట్టుకున్నాడు, 100 కోట్ల ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయి అనేది నిన్నటి దాకా ఉన్న వార్త అయితే, అసలు కేఎన్ఆర్ ఎంత పని చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూస్తా ఊరుకుంటాడా అనే అనుమానం వస్తుంది చూడండి. ఆ అనుమానంలోంచి మొత్తం బయటకు రేయటం మొదలుపెట్టారు. అసలు మద్యం పాలసీ మార్పు విధానం ఈ జరిగిన చర్చల్లో విజయసాయి రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారని విజయసాయి రెడ్డి చెప్పాడు చూడండి. అశ్వత్థామ హతహ కుంజరహలాగా చివర్లో జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం విజయసాయి రెడ్డి బయట పెట్టలా. ఈరోజు సిట్ కానీ ఈడీ కానీ ఫైనల్గా తేల్చింది ఏమిటాయా అంటే ఆ చర్చల్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు అంటానికి ఆధారం కేఎన్ఆర్ దగ్గర నుంచి లభించింది. కేఎన్ఆర్ ఫోన్ కాల్స్ మొత్తాన్ని వెరిఫై చేయగా ఎక్కడెక్కడైతే ఈ పాలసీ మీద చర్చలు జరిగాయో అక్కడక్కడంతా జగన్మోహన్ రెడ్డి, కేఎన్ఆర్ ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే లీక్ అవుతుంది. దీని మీద అధికృతంగా సిట్టు కానీ ఈడీ కానీ ఏం బయట పెట్టకపోయినా వస్తున్న అనుమానాలు అయితే నెక్స్ట్ నోటీసు జగన్మోహన్ రెడ్డికే. జగన్మోహన్ రెడ్డి కనుక నోటీస్ ఇచ్చి విచారిస్తే ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. అది రాజకీయంగా ఎన్ని మలుపులు తిరుగుతుంది, దాన్ని వైసీపీ నాయకులు ఏ రకంగా వాడే ప్రయత్నం చేస్తారు, ఇదంతా ఊహించిందే. కాకపోతే ఈ పని సిట్టు చేస్తే గనుక ఇది మొత్తం ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మీద, కూటమి ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. కానీ ఈడీ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద ఒకటి ఇక్కడ అనుమానం నెలకొంది. మిగతా అన్ని కేసుల్లో అయితే సిట్టు పెట్టిందో లేకపోతే సిఐడి పెట్టిందో, ఈ కేసుల్లో అయితే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత దాదాపుగా ఈ దర్యాప్తు సంస్థల మీద ఉంటాయి. కానీ ఈడీకి ఒక వెసులుబాటు ఉంది. ఈడీ ఏదైనా ఒకటి పక్కా ప్రూఫ్గా దాని మీద ఏదైనా కేసు కడితే దాన్ని కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మరి ఆ వ్యక్తుల మీద ఉంటుంది, అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అవకాశం ఉంది. దాన్ని వెసులుబాటుగా తీసుకొని ఏం ప్రూవ్ చేస్తాడో చూద్దాం అనే దాని మీద ఇప్పుడు ఈడీ విచారణకు పిలుస్తుంది. దాదాపుగా అరెస్టు ఉండొచ్చు అనే అనుమానాలు అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఈ మాట చెప్పానంటే కింద 100 కొద్ది కుప్పలు తెప్పలుగా కామెంట్లు వస్తాయి. ఇప్పుడు ఈ వ్యవహారం మీద మళ్ళీ కామెంట్ చేయండి, దాంట్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినిపిస్తున్న ఏకైక మాట ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డిని ఏం చేసేదమ్మి ఈడీకి కానీ సిబిఐకి కానీ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కానీ లేదు. అమిత్ షా, మోడీల ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఉంది అని. అసలు ఈ విషయం మీదే కదా ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా దీన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఇలాంటి మాటలు మాట్లాడించటం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటానికి కారణం ఇది అవకాశం ఉందనేది ఒకటి విధంగా కనపడుతుంది. అంటే లిక్కర్ కేసులో ఎప్పటికీ ఈ విషయం తేలుతుంది అనేదైతే ఎవరు ఫుల్ ప్రూఫ్గా దాన్ని చెప్పలేరు, ఇదిగో ఈ సమయానికి జరుగుతుంది అని. కానీ సిట్టు ఇప్పుడు ఛార్జ్షీట్ వేయనండి, దానికి అనుబంధ ఛార్జ్షీట్ వేయనండి, ఏం చేసినా ఇదిగో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు తేల్చలా. కానీ ఈడీ విచారణ చేస్తున్న ప్రకారంగా మొన్ననే విజయసాయి రెడ్డిని కూడా విచారణ చేశారు. ఆ విచారణలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లోపల చెబుతున్నాడు కానీ బయటకు చెప్పటంలా. మద్యం పాలసీ మార్పు చర్చల్లో జగన్ కూడా పాల్గొన్నాడు అనేది కేఎన్ఆర్ దగ్గర నుంచి బయటపడింది. 3,500 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపులు రావడానికి ఫస్ట్ ఏంటి, మద్యపాన నిషేధం మీద దృష్టి పెట్టి మద్యం రేట్లు విపరీతంగా పెంచేస్తే సేల్స్ తగ్గిపోతుంది, ఆ రకంగా చిన్నగా ప్రజలు మద్యం మానేస్తారు అనే ఒక విధానంని ముందల అనుకుని దాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నా తాగేవాళ్ళు తాగుతారు కదా అనే ఉద్దేశం జగన్కి ఆ రోజున ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ బ్రాండ్లు, ఆ రేట్లు ఇవి చూసిన తర్వాత నిజంగానే జనం మద్యం తాగటం మానేశారు, సేల్స్ తగ్గిపోయింది. ఆ దెబ్బకి కంపెనీల నుంచి ముడుపులు రావటం కూడా తగ్గిపోతుంది.
మరి నెలకు 60 కోట్లు వసూలు చేయాలంటే వాళ్ళకు కూడా అంత సేల్స్ ఉండాలి కదా. ఇదిగో ఇది సీసాకి ఇంతనో, లేదు కార్టన్కి ఇంతనో, లేదు ఒక లోడ్కి ఇంతనో వాళ్ళు కూడా డబ్బులు కడతారు. అలా కాకుండా వాళ్ళకి ఏపీబీసీలకు అమ్ముకునే పర్మిషన్ ఇచ్చారని వెంటనే కోట్ల రూపాయలు ఇచ్చేయరు కదా. సేల్స్ తగ్గిపోయిన కారణానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రేట్లు తగ్గించుకుంటూ వచ్చి ఒక పక్కన సేల్స్ పెంచే ప్రయత్నం చేశాడు. అది ఎందుకు చేశాడు అనే దాని మీద ఇప్పుడు ఈడీ గట్టిగా పట్టుకుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే విధంగా కనపడతా ఉన్నాయి. కాకపోతే గత వారం రోజుల కిందట దీనికంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇస్తారు అనేది ఊహాగానాలు వినపడ్డాయి. కానీ సజ్జలకు కూడా నోటీసులు ఇవ్వటం, ఆయన కూడా విచారించటం ఖాయమే అని ఒక పక్కన కనపడుతూ ఉన్నా, ఎందుకంటే కేఎన్ఆర్ లాంటి వాళ్ళ దగ్గరే 100 కోట్ల రూపాయలు డబ్బులు బయటపడుతున్నాయి అని అంటే మరి సజ్జల పాత్ర ఏమిటి అనే అనుమానాలు వస్తాయి. దాని మీద బయటకు వచ్చిన సారాంశం ఇది. కాకపోతే కేఎన్ఆర్ దగ్గర ఉన్న 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానో వేరే రూపాల్లోనూ ఆయన సంపాదించుకునే ఏం కాదు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ఏం చేరాయో అవన్నీ డిస్ట్రిబ్యూటెడ్గా మరి బయట ఎక్కడో చోట దాచాలి కాబట్టి వాటన్నిటినీ ఇలాంటి వాళ్ళ రూపంలో బయటకు తీసుకొచ్చారు అనేది ఇంకోటి కనపడుతుంది. లేకపోతే పిఏ దగ్గర 100 కోట్ల రూపాయలు బయటపడుతుంటే జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేయలేని వాళ్ళలాగా, చేతలు కాని వాళ్ళలాగా చేతులు ముడుచుకొని ఏం కూర్చోరు కదా. వాళ్ళ రూపం ఎలా ఉంటుందనేది అందరికీ బాగా తెలిసిందే. కాకపోతే తక్కువ మొత్తంలో ఏమన్నా బయటపడి ఉంటే కనుక అవి వాళ్ళు సొంతగా సంపాదించారు అనుకోవచ్చు. కానీ 100 కోట్ల రూపాయలు కనపడుతుంటే జగన్ అయితే చస్తే వాటిని వాళ్ళకు వదిలేసి ఊరుకోడు. అంటే ఇప్పుడు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డివే అనేది అయితే ఒక ఫైనల్ అవుట్కమ్కి ఈడీ కూడా రావటం జరిగింది. మరి గతంలో వేసిన ఛార్జ్ షీటుల్లో కానీ, అనుబంధ ఛార్జ్ షీటుల్లో కానీ మరి జగన్మోహన్ రెడ్డిని అంతిమ లబ్ధిదారుగా ఎందుకు చూపించలేదు అనే ఒక అనుమానం అయితే ఇక్కడ వస్తుంది. ఎందుకు అనంటే దానికి పూల్ ప్రూఫ్గా ఆధారాలు లభించకపోవటమే. ఈ కేఎన్ఆర్ కావచ్చు, లేకపోతే అతనికి బినామీగా ఉన్న వ్యక్తుల్ని కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన తరువాత అసలు సంగతులన్నీ బయటపడినాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మళ్ళీ అతని కుటుంబ సభ్యుల్ని, లేదు విజయసాయి రెడ్డిని, వీళ్ళందరినీ ఈడీ మళ్ళీ విచారించింది. ఆ విచారణకు వెనకున్న అసలు కారణం ఏమిటి అని అంటే కనుక మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ రాజకీయ విధానాలు ఆల్మోస్ట్ వాళ్ళు ఈ సౌత్ ఇండియాలో ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బలం పుంజుకుంటున్న కారణానికి ప్రస్తుతం చూశారంటే 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎన్డీఏకి ఫరుగాను ఎన్డీఏ కూటమితోటి ఉంది కాబట్టి జగన్ అటు అడుగులు వేస్తున్నాడు అనే అనుమానం వీళ్ళకి వస్తుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయటానికో లేదు వెళ్ళకుండా ఆపటానికో ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేస్తారనేది అయితే కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.